పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో ఇప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి తెలుగులో ఆల్మోస్ట్ కన్నడ యాక్టర్సే ఉన్నారు. హ్మ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ మీ లాంగ్వేజ్ కాబట్టి మీ కన్నడ వాళ్ళు కాబట్టి అలా క్లోజ్ అవ్వటం కూడా ఎవరు లేరా మీకు? సీరియల్స్ లో చేసేవాళ్ళు. లేదంతా ఎందుకంటే ఎక్కువ. బిగ్ బాస్ ఇప్పుడు అందరూ వాళ్ళే వస్తున్నారు కాబట్టి మేబీ ఇన్ కేస్ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా? ఆఫ్ కోర్స్ ఇన్ ఫ్యూచర్ లో బిగ్ బాస్ ఆఫర్ వస్తే ట్రై చేస్తా. అంటే చూసుకోవాలి, డేట్స్ చూసుకోవాలి, అగ్రిమెంట్ చూసుకోవాలి, అదన్నీ చూసుకుని మంచిగా ఉందంటే 100% ట్రై చేస్తా. ఏంటి మీ మీ ఒపీనియన్ ఏంటి తెలుగు బిగ్ బాస్ మీద? నేను చూడలేదండి నిజంగా తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు నేను చూడలేదు. Hmm. ఏదో ఒక ప్రోమోస్ చూస్తుంటున్నాను అంతే. Hmm. ఆ షో ప్యాటర్న్ ఇక్కడ ఎలా ఉంది, సో వాళ్ళు ఎలా సెట్ చేశారని నాకు తెలీదు. చూడాలి నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో వెళ్ళిపోతే అలాంటి ఆఫర్స్ వస్తే చూడాలి. సో ఇప్పుడు మీ కన్నడ అబ్బాయే కాబట్టి విన్నర్ నిఖిల్. ఆహా. నిఖిల్ గురించి విన్నారా? చూసారా? కలిసారా ఆ, ఎప్పుడన్నా? నిఖిల్ మనం కలిసి ఒకే షో చేసాం కదా. అవునా? స్టార్ Okay. మాలో ఒకే షో చేసాం. ఎలా? హీ ఈస్ ఎ నైస్ పర్సన్. Hmm. నైస్ డాన్సర్. డాన్స్ చాలా మంచిగా చేస్తారు. Okay. ఎక్స్ట్రీమ్ సూపర్ Hmm. డాన్సర్ నిఖిల్. సో మచ్ హ్యాపీ విన్నర్ అయినందుకు చాలా హ్యాపీ. Hmm. గౌతమ్ కూడా చాలా మంచి పర్సన్. గౌతమ్ కూడా మన షోలే ఉన్నాడు. ఓకే. వాళ్ళు కూడా విన్ అయినా కూడా హ్యాపీ. ఇద్దరు ఎవరు విన్ అయినా కూడా హ్యాపీ. సో రియల్ లైఫ్ లో ఓకే. రియల్ లైఫ్ లో ఏం చెప్తారు మీ నిఖిల్ గురించి? ఆఫ్ రియల్ స్క్రీన్ లైఫ్ ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీన్ కూడా మంచిగానే మాట్లాడతారండి. ఏం యాటిట్యూడ్ ఏం లేదు. ఎవరున్నా కూడా మాట్లాడతారు. అందరితో కలిసి నీట్ గానే ఉంటారు. Hmm. Hmm. ఎందుకంటే ఎవరైతే ఎలిమినేషన్ అవుతారో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నిఖిల్ అనగానే Hmm. సమ్ నెగిటివ్ గా ఏదో మాట్లాడేస్తారు. Hmm. ఆ షో లో ఉన్న ఇంపాక్ట్ ఏదో వాళ్ళ మీద పడి ఉంటుంది అవుతుంది. సో అది ఒకటి రీజన్ అయి ఉంటుందేమో అనుకున్నాను కానీ బట్ మీకు తెలుస్తుంది కాబట్టి పర్సనల్ గా. సో నేను ఆఫ్ పర్సనల్ స్క్రీన్ గా ఎలా నేను ఉంటారు? కిరాక్ బాయ్స్ అని షో చేసాం కదా స్టార్ మాలో. అప్పుడు నన్ను ఎప్పుడు షూట్ ఉన్నప్పుడు 3 months కంటిన్యూస్ గా కలిసేవాడు. అప్పుడు వాళ్ళు అలాంటి యాటిట్యూడ్ నాకు అనిపించలేదు. ఎప్పుడు వెళ్ళినా మంచిగా మాట్లాడతారు. యాటిట్యూడ్ ఏం లేదు. Hmm. మనతో డీసెంట్ గానే నీట్ గానే ఉన్నాడు. మనతో అలాంటిది ఏమి మనకి అనిపించలేదు. సో హీఈస్ అ నైస్ బాయ్, ఓకే. నైస్ పర్సన్. సో ఇప్పుడు చిల్ అవ్వటానికి కానీ లేకపోతే కొంచెం మైండ్ బాగా స్ట్రెస్ అయిపోయింది ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటే ఏ ప్లేసెస్కి వెళ్తారు ఎక్కువ? బయటకు నేనా? వెళ్తుంటారా? లాంగ్ వెళ్తా. ట్రిప్స్? నాకు లాంగ్ ట్రిప్స్ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నేను ట్రావెల్ చాలా చేస్తాను. మైండ్ చిల్ అవ్వాలంటే మనం బీచ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇంకా ఎక్స్ట్రీమ్ చిల్ అవ్వాలంటే మీరు స్నో సైడ్ వెళ్ళొచ్చు. మనాలి మీరు సైడ్. ఎక్కడికి వెళ్తారు? నేను బీచ్ సైడ్ చాలా వెళ్తా. ఆ, ఎక్కడ? మంగళూరు సైడ్ ఉంటాయి కదా, కర్ణాటకలో బీచెస్ చాలా ఉన్నాయి. ఓన్ మంగళూరు డ్రైవ్ beach చేసుకుంటూ side. వెళ్ళిపోతారా? లేదు, ఫ్రెండ్స్ పిలిస్తే వస్తారు. కర్ణాటకలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు. అంతే. సో సినిమా ఫ్రెండ్స్ లేరు ఇంకా? ఇండస్ట్రీలో చాలా ఎక్కువ నాకేం ఫ్రెండ్స్ లేదండి. ఓకే.